సో గాయ్స్ షర్ట్ వేస్తున్నా ఏ బాబన్న మన సీనియర్ డ్రైవర్ కృష్ణమామ దిగిండు. ఈ బోట్లు ఎంత ఏం కథ అని అడుగుదాం. లోపల దాకా పోవచ్చా అడుగుదాం, ఏమున్నది పైసలు వాళ్ళు లేరు. కార్నిష్కి అయితే వచ్చినాము. అశోక్ అన్న మమ్మల్ని తీసుకొచ్చిండు. ఎక్కువ ఎంత పడవలు రావాలా నువ్వే రావాలా? దీని ఇదైతే మేమైతే బోట్లకైతే వచ్చినాం. ఇప్పుడు ఎంత ఏం కథ అనేది తెలియదు. బొమ్ బాక్సులు అవే అన్నీ అవుతున్నాయి. వాళ్ళు ఎంత ఏం కథ అనేది ఎవరు కూడా చెప్పలేరు. వితౌట్ పర్మిషన్ ఇక్కడికి అయితే వచ్చేసినాము. లైట్లు కూడా వెలుగుతాయి రాత్రి తెలందాకా. బూమ్ బాక్స్లో సాంగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇగో చూడండి, మంచి సోఫా సెట్లు అయితే వేసారు. సోఫాలు కుర్చీలు అన్నీ అవుతున్నాయి. మంచి కూర్చుండి అక్కడ వైపు ఇక్కడ వైపు అంతా తిరగచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఫీఫా వరల్డ్ కప్ 2022 అనే ఇది కూడా కనబడతాయి మనకు. చూడండి, ఫీఫా వరల్డ్ కప్ 2022 స్వచ్ఛమైన నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, స్వచ్ఛమైన నీళ్ళు. ఎట్లా బ్లూ వాటర్ మొత్తం బ్లూగా గ్రీన్ కలర్లో వాటర్ అయితే ఉన్నాయి. జెండాలు అయితే ఎగురుతున్నాయి. దాని పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. చాలా మంది టూరిస్టులు వచ్చి ఇక్కడనే చూస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఖతార్ యొక్క పార్లమెంట్ కూడా ఇక్కడనే ఉంది, మన ఆపోజిట్లోనే. చాలా అంటే చాలా బాగుంది. మేము ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. ఇక్కడనే కూర్చోండి అందాలను ఆస్వాదిస్తూ ఫుడ్ కూడా తిందామని. కీప్ కంటిన్యూ. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. అక్కడనైతే బ్లూ అంటే గ్రీన్ కలర్లో ఉన్నది నాచు తోటి. ఇక్కడ చూడండి, నాచు ఉన్నా కానీ ఎంత తెల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఖతర్ వచ్చినా, కార్నిష్కి వచ్చినా, పడవలు ఇగో మన వాళ్ళంతా వచ్చిర్రు. ఇగో మన వాళ్ళంతా వచ్చిర్రు. పార్లమెంట్ చూపెట్టు, ఖతార్ పార్లమెంట్ ఆడున్నది. గల్ఫ్ దేశంలో హాలిడేస్ వచ్చినాయంటే ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా వస్తారు మన దగ్గరికి. మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని కలవనీకి వచ్చిండ్రు. వాళ్ళని తీసుకొని అయితే మేమైతే కార్నిష్ అయితే వచ్చినాం. కార్నిష్ రాగానే ఇక్కడ ఈ బోట్లో ఎక్కాలని చాలా మంది స్నేహితులు ఏం చెప్పారు, సజెషన్ చేశారు. దాని తర్వాత ఏంటంటే ఎక్కుదాంలే బోట్ అని చెప్పేసి మేమైతే వేరులతో ఎవరితో మాట్లాడక ముందే బోట్ ఎక్కి ఒకసారి విజిట్ చేద్దామని అనుకున్నాము. అక్కడ ఏంటంటే బోట్ సీరియల్ నెంబర్లు ఏమి ఉంటాయంట. వాళ్ళు ఈ బోట్ కాదు వేరే బోట్ అని చెప్పేసారు. ఆయన పర్సన్ కిందికి వచ్చేసి లేదు మీరు ఆ బోట్ కాదు, మీరు వేరే బోట్లో ప్రయాణిస్తారు కాబట్టి వేరే బోట్ కోవాలా అని చెప్పేసారు. అందుకే మేము ఇక్కడ బోట్ నుంచి అయితే దిగి వేరే బోట్లోకి అయితే పోదాలి మేమైతే చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది బంగాళీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగితే వాళ్ళు రేట్లు ఏంటంటే మనం బార్గింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే మేము కారుగురం ఉన్నాం కాబట్టి 50 రూపాయలు ఇస్తామని చెప్పినాం, 50 రియాలు. ఓకే అని అగ్రీ అని చెప్పారు. దాని తర్వాత మా మామ మాత్రం కింద దిగకుండా పైన నడుస్తుండు. జాగ్రత్త మామ, కింద పడేవా ఎంత అని అంటే స్నానం కూడా వెళ్ళాను మామ, స్నానం చేయొచ్చు అని చెప్పిండు. దాని తర్వాత ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఈ ఫీఫా వరల్డ్ కప్కి సంబంధించి ఇక్కడ ఒకటి ఫీఫా వరల్డ్ కప్కు సేమ్ ఎగ్జాక్ట్లీగా ఉండే విధంగానైతే చూపించారు. అదైతే ఎదురుగా కనిపిస్తుంది ఇప్పుడు, అది ఖతార్ పార్లమెంట్ అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ ఖతార్ అని చెప్పేసారు. ఇది చూస్తారు కదా, మా సులేమాన్ అయితే ఇక్కడ నుంచి నడుస్తారు. చాలా అంటే వీడియోస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చేసినాయి. ఇందులోనైతే ప్రతి ఒక్కళ్ళు కూడా టైం కరెక్ట్ 1 గంట అవుతుంది. 1 గంట కంటే ఒక 15 నిమిషాలు తక్కువ ఉంది. కరెక్ట్ 1 గంట అవుతుంది. ఫీఫా వరల్డ్ కప్ 2022 అని చెప్పేసి ఇక్కడ పెద్ద బోర్డు అయితే వేసారు. ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. మేము కూడా చాలా ఫోటోలు అయితే తీసుకున్నాం. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. చూస్తారు కదా, ఇది అసలు టైం అనేది ఎగ్జాక్ట్లీగా ఏర్పడుతుంది. 19 జనట 12:52 అని చూపిస్తుంది. ఇది చాలా రోజుల కిందటి వీడియో, మేము ఇంకా ఎడిట్ చేయక అప్లోడ్ చేయలేను. ఇక్కడ చూస్తారు కదా, మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా పెద్ద మంచి వ్యూ ఉందని చెప్పేసి అందరు ఫ్రెండ్స్ అయితే ఇక్కడనైతే ఫోటోలు అయితే తీసుకుంటారు. చూస్తారు కదా, ఆ బంగాళీని పిలిచిరు, మంది అయినరు మామ వచ్చేయి అని చెప్పేసారు. అనగానే మేము మా ఫ్రెండ్స్ మాత్రం పరుగు అంటూ తీసుకుంటూ వచ్చేసినాం. ఆల్రెడీ మాట ముచ్చట అయితే అయిపోయింది. 50 రూపాయలకు 6 అయితే పోతున్నాం, 50 రియాలకు. ఇదే బోటు మేము ఎక్కాల్సింది. మాతో పాటు చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, షేరింగ్ అన్నట్టు ఇది.
ఇక్కడ హాలిడేస్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది ఇట్లాంటి బోట్లకు. మేమైతే ఈ బోట్లకు అయితే ఎక్కుతున్నాం. చూస్తారు ఈ పెద్ద మనిషితోటి మేమైతే బార్గెన్ చేసినాం. చలో 6 ఉన్నారు కదా, 50 రియాలు ఇవ్వరు అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ వస్తే వేరే పబ్లిక్ కూడా ఉన్నారు. మేమైతే బోట్లకు అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూస్తారు కదా, వేరే వాళ్ళు పాకిస్తాన్, ఈజిప్షియన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే సౌండ్ సెటప్ అనేది ఉంటుంది. మన ఇష్టం ఉన్న సాంగ్స్ మనం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్స్ మాత్రం ఒక్కొక్కరిగా లోపలికి అయితే వచ్చేసారు. నేనే ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత అశోకన్న తర్వాత కృష్ణమామ, దాని తర్వాత శేఖర్ బాబు, దాని తర్వాత మన దానిష్ గాడు, సులేమన్, అందరు కలిసి కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా మన బోట్లోకి అయితే అడుగు పెడుతారు. దాని తర్వాత మ్యూజిక్ సిస్టమ్ అనేది మన ఇష్టం ఉన్న పాటలు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తారు వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మన బోట్ కెప్టెన్ అయితే ఇంకా అందుబాటులోకి రాలేడు. దాని తర్వాత దినేష్ని కొంచెం గట్టిగా పట్టుకోమని చెప్పేసినాం. దాని తర్వాత మనకు బోట్ అనేది ఇంకా కదలలేదు. కొంచెం ఏదో సెట్టింగ్ చేస్తారు. అది సెట్టింగ్ చేసిన తర్వాత బోట్ని మెల్లమెల్ల తీస్తారు. దాని తర్వాత మన ఇష్టం ఉన్న సాంగ్స్ మనమే పెట్టుకోవచ్చు. అందుకే ఏంటంటే మా మొబైల్ అయితే ఆయనకి ఇచ్చేసినాము. డీజే పెట్టి గప్పమని గుద్దిన తర్వాత ఇక మా వాళ్ళు అయితే మామూలుగానైతే ఎంజాయ్ అయితే షురు కాలేదు. అందరు డ్యాన్సులు చేస్తుర్రు, పాటలు సింగింగ్ చేస్తుర్రు, ఏమేమో చేస్తుర్రు. ఇక్కడ చూస్తారు పడవళ్ళు మాత్రం చాలా మంది వీడియోస్ అయితే తీసుకుంటారు. వాళ్ళంటి ఎంజాయ్ పగవాడికి కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఎంజాయ్ మామూలుగానైతే లేదు అసలు. ఎప్పుడు మేము బయటకైనా కానీ మా జోరు హుషారు అనేది మామూలుగానైతే ఉండదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే మామూలుగానైతే లేరు, ఫుల్ జోష్లో ఉన్నారు. చూస్తారు అందరినీ డామినేట్ అయితే చేస్తుర్రు మా ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో ఫోటోలు దిగుతారు, ఎట్లెట్లా యాంగిల్లోనో దిగుతారు ఫొటోస్. ఈ ట్రిప్కి హైలైట్ అశోక్ అన్న డ్యాన్స్ మామూలుగానైతే లేదు. చూసి నవ్వి అయితే కడుపులు పలిగిపోయినాయి అనుకోవచ్చు. ఎందుకంటే అట్ ద టైం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని మర్చిపోలేని మధుర క్షణాలు అయితే ఉంటాయి. ఈ మధుర క్షణాలు అయితే మేమైతే ఎన్నటికి మర్చిపోలేని మధుర క్షణాలు ఇవి. చూస్తారు కదా, మేమైతే మామూలుగా ఎంజాయ్ చేయలేము. నడి సముద్రంలో బిల్డింగ్లను చూసుకుంటూ ఇక్కడ వేరే పడవలు కూడా పక్కన అయితే ప్రయాణిస్తున్నాం. మేమైతే డ్యాన్స్లు అవి ఆ మ్యూజిక్ అనేది మొత్తం మమ్మల్ని అసలు కుదురుగా ఉండనియలేదు. ఇదైతే చూస్తారు కదా, అదేమో ఫీఫా వరల్డ్ కప్ కోసం ఫీఫా వరల్డ్ కప్ ఆకారంలో నడి సముద్రంలో అయితే కట్టేసారు. ఇవైతే బిల్డింగ్స్ అయితే చూస్తారు కదా. ఖతార్ దేశం గురించి చూపెట్టేటప్పుడల్లా ఇవే బిల్డింగ్స్ చూపిస్తారు. ఇదైతే కార్నిష్ అయితే చాలా లగ్జరియస్ ప్లేస్ అనుకోవచ్చు. ఎందుకనంటే సీ వ్యూకి అంటే సముద్రానికి ఆనుకొని అయితే ఆ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ల పైకించి సముద్రాన్ని చూస్తుంటే అది అసలు వావ్ అనిపిస్తుంది. మేమైతే నడి సముద్రంలో ఆ బిల్డింగ్స్ని చూస్తూ అటువైపుకు ఈ గట్టి నుంచి ఆ గట్టుకు అయితే పోతున్నాం. మేమైతే దగ్గర ఈ బిల్డింగ్ల దగ్గరికి అయితే పోతున్నాం. బిల్డింగ్ల అటువైపు ఏమో సముద్రం మళ్ళీ ఉంది. సముద్రం మధ్యలో అయితే బిల్డింగ్లు కట్టారు కాబట్టి ఈ దోహాలో ఇవి ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అయితే చాలా మట్టికి అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. ఉన్నాం ఈ పడవలో 10 మంది ప్రయాణిస్తే దాంట్లో 6 మేమే ఉన్నాం. వేరే వాళ్ళందరినీ డామినేట్ అయితే చేస్తారు. మా వాళ్ళు అయితే మామూలు ఎంజాయ్ చేయలేదు. వెళ్తూ ఒక కొటేషన్ అయితే చెప్పాలనిపిస్తుంది మీకు. చాలా మంది గల్ఫ్ దేశం అనగానే కష్టాలు, కడగన్లు, దుఃఖాలు అన్నీ చూపిస్తూ ఉంటారు. చాలా మట్టుకు ఏంటంటే ఎంజాయ్ అనేది చాలా తక్కువ మంది చూపిస్తారు. ఎంజాయ్ అయితే చాలా ఉంటుంది. ఎంజాయ్ అంటే ఎక్కడ పోయినా కానీ నువ్వు చేసే పని నువ్వు చేయాలా, దాని తర్వాత కష్టపడాలా, దానికి ఫలితంగా మనము ఎంజాయ్ కూడా చేయాలా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. దాని తర్వాత కష్టం ఉంటేనే సుఖం ఉంటుంది. ఆరో నరేష్ది ఒక మాట గుర్తుకొచ్చింది, హలో బాయ్స్ పండగ ఎంజాయ్ అని అంటాడు వీడు. అట్లా ఎంజాయ్ అయితే చేసినాం. ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే మా బోట్ ప్రయాణం అయితే ఒడ్డుకి చేరుకున్న తర్వాత ఇక్కడనైతే ఫీఫా వరల్డ్ కప్ దగ్గరనైతే ఫోటోలు అయితే దిగిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే చేపలు పడుతుండు. చాలాసేపటి నుంచి అయితే పడుతుండట. ఎన్ని పడ్డాయి ఇంకా తనంటే కొన్ని కవర్లను అయితే ఇవి పెట్టిండు. చాలానైతే పడ్డాయి. మన ఛానల్ని కనుక మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.